సో ఏంటండి ఇన్నాళ్ళు పాపం ఆగారు తెలుగుదేశంలో ఒక ఆరాటం ఉత్కంఠ ఉద్వేగం ఏంటి ఈ డోలాయమానం ఏంటి ఎక్కడో ఒక చోట క్లారిటీ రావాలి కదా అని ఎదురు చూసిన దానికి రాత్రి మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. అఫీషియల్గా ఎన్డీఏలోకి మీరు వెళ్ళిపోయారు. మీకు ఒక షీల్డ్ దొరికినట్టుంది. ఇవాళ మీ మీద ఇంకా జగన్మోహన్ రెడ్డి దాడి చేయలేడు అనే ఒక ధైర్యం మీకు వచ్చేసినట్టుంది. అవునా కదా? వజాన్ గారు, మొదట మీకు అలాగే 99 ప్రేక్షకులకి, అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారికి, కాంగ్రెస్ నేత మహేష్ గారికి, జనసేన నేత సుభారతి గారికి, వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి అందరికి కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు, శివరాత్రి, అలాగే రాబోయే రోజుల్లో కూడా మంచి పదవుల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలైతే అర్ధరాత్రి నుంచి చోటు చేసుకుంది. మరి మొండోడు గొప్పోడా రాజు గొప్పోడు అన్నప్పుడు మొండోడిగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే గాంభీరాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరు అన్నట్టు మొదలడం తీసుకొచ్చుకుంటారా, లేదా అరేమ జవాగ్యాన్ని తీసుకొచ్చుకుంటారా, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చుకుంటారా, ఇన్ని చేసిన రాష్ట్ర ప్రజలు ఒప్పుకోవట్లేదు కదా. ఈ రాష్ట్రంలో దేవుడు దయతో ప్రజల జీవనతో నేను ముఖ్యమంత్రి నన్ను ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి అయ్యానన్నారు. మరి దేవుడు దయతో ప్రజలు దీవించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఆ దీవెన నేనే, మరి ప్రజలు ఆ దీవెన ఇస్తుంది ఈరోజు మమ్మల్ని ఎదురు పెట్టుకునేవాళ్ళు కదా. సో ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు మీ యొక్క గెలుపుని, మీ పార్టీ ఎమ్మెల్యేలని, మీ మంత్రుల్ని వద్దు మహాప్రభు బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంటే, ఇంకా కూడా మేము 3 పార్టీలు కలిసాయి, వాళ్ళు ముగ్గురుగా రాని మేము ఒకరిగా వస్తాం. మీరే అంటున్నారు సింహం సింగంగా వస్తాను. రండి, తప్పే లేదు. వస్తే అడవిలో ఉండే సింహాన్ని అడవిలోనే పెడతారు, జన్మలో రాని. సో ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ మొదట పొత్తు గుంజుకున్న తర్వాత బీజేపీ వాళ్ళతో సంప్రదింపులు స్టార్ట్ చేసిన తర్వాత కలిసి కూర్చొని రాత్రి ఒక అవగాహనకు వచ్చి ఎన్డీఏనే కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాత్రి నుంచి స్టార్ట్ చేసే విమర్శలు. అప్పుడు 2014లో మాకు రిపీట్ అవుతుంది మేమంటుంటే, చూస్తా మాకు యుద్ధం సిద్ధం రెడీ అయిపోయా, మేము మీ సంగతి చూస్తాం అనే విధంగా రాత్రి నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ నిన్నటి నుంచే ఆ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ మీద దాడులు, కేసులు, పోలీసులు ఇంటికి పోవడం, దాని మీద పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. అయితే సీట్లను ఇస్తారు, ఎమ్మెల్యేలను ఇస్తారు అనే పైన అవగాహన ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి ఇంకా అది రేపు ఈరోజు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర పరిస్థితులు మాత్రం నిజంగా చాలా ఘోరంగా ఉంది. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు నిజంగా మేము మొత్తం అభివృద్ధి చేసేసాం, మాకు ఓట్లేమంటే నాకు మంచిదే. 750 హామీలు ఇచ్చారు, ఏ హామీలు చేశారో మాకు తెలియదు, ఏ హామీలు వచ్చాయో తెలియదు. మీరు మీ ప్రజలందరూ దీవించారు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి. మరి మీరు చేసింది నేను రాష్ట్రానికి ఏ కోణాలు ఎత్తుకున్నా కూడా రాష్ట్రం అప్పుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఉద్యోగాలు లేవు. మీరు అన్నారు ఏదో కొత్త కంపెనీలు వచ్చాయని, ఎక్కడొచ్చాయో మాకైతే కనపడలేదు. మీకు పేపర్లోనూ గ్రాఫిక్స్ ఏమో చేస్తున్నారో మాకు తెలియదు. సరే, మీ పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు మా పార్టీలో కొంత జాయిన్ అయ్యారు అంటే 14 మంది. గ్రాఫిక్స్ వాళ్ళు చూపించలేరులేండి శ్రీనివాస్ చౌదరి గారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర గ్రాఫిక్ డిజైనర్స్ లేరు. తెలుగుదేశానికి ఉన్నంత సపోర్ట్ వాళ్ళకి లేదు. మీరే పాత తీసుకొచ్చి చూపిస్తున్నట్టున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి రాజమౌళి లేడు, వాళ్ళకి రాజమౌళి తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు, బోయపాటి సీన్ లేడు వాళ్ళకి. వాళ్ళు మీ దగ్గరవే వాళ్ళు మళ్ళీ చూపిస్తున్నారు. అదే కదా నిన్న వాళ్ళ బండారం బయటపడిపోయింది, అవే గ్రాఫిక్స్ మళ్ళీ చూపిస్తున్నారు వాళ్ళు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్డేట్ అయ్యారు, 2.3 వర్షన్ లోకి వెళ్ళారు. సో గ్రాఫిక్స్ తయారు చేయడంలో మా సోదరు కూడా తెలుసు, నాకు నెక్స్ట్ ఆర్డర్ని నిర్మించుకున్నారు. అనేక వీడియోలు గ్రాఫిక్స్ చేసి చేపిస్తున్నారు కూడా చూశారు. సరే, వాట్ ఎవర్ మే, అది తర్వాత విషయం. రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే మాత్రం జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ పొత్తుతో ఈసారి 165 నుంచి 170 సీట్లు కొట్టే అవకాశం ఉందనేది సర్వేల్లో, మా సర్వేల్లో, ఇతర సర్వేలో తెలుస్తాం. సరే, మేము గెలుస్తాము, మీరు గెలుస్తామని చెప్పి అదిగైనా మొండోడు గొప్పోడా రాజు గొప్పడు అన్నప్పుడు మొండిగా మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ కాపుల మధ్య ప్రధాన స్విచ్ పెట్టాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అనుకున్నారు, ఇంకా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుతో మీరు గెలుస్తారు, ఇంకా చీల్చగలిగితే కాపులు చీల్చాలి. కాబట్టి కాపు ఓటింగ్ లో ఉన్న నాయకులు ఉన్న మొదలగడ కానీ లేదా హరిజావ్ జవయ్య కానీ. ఇప్పుడు నేను అదే అంటున్నా, 153 కులాల్లో ఎవరి మాట ఎవరు వింటారు నాకు అర్థం కావడం లేదు. కాపులు కానీ, బీసీలు కానీ. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు ఇచ్చిన 56 కార్పొరేషన్లు వాళ్ళకి ఏం చేశారు? ఆ కార్పొరేషన్ 5,000 రూపాయల జీతం తప్ప, ఆ కారు స్టిక్కర్ తప్ప, మీరు కార్పొరేషన్ తరఫున పేద విద్యార్థులకైనా లోన్లు ఇచ్చారా? కాపులను ఆదుకున్నారా? రిజర్వేషన్ పెంచి తగ్గించేశారా? లేదంటే విదేశీ ఇచ్చారా? ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్లు ఇచ్చారా?
వాళ్ళ కళ్యాణ తోఫా ఇచ్చి కళ్యాణ పథకం ఆదరణ పథకం ఇచ్చారా? సబ్సిడీ కింద కులవృత్తుల్ని అభివృద్ధి చేశారా? మత్స్య కార్మికులు కానీ కళ్ళ కార్మికులు బీమా అప్లై చేశారంటే ఏమీ లేవు కదా. సర్వసాధారణంగా నవరత్న అని చెప్పారు, అందరికి అదే అప్లై చేశారు. సో రిజర్వేషన్ కాపు రిజర్వేషన్ తో మీరు కాపులకి పెద్ద పెట్టేశారంటే కింద పెద్ద పెట్టేశారు, తిరుగుబాటు చేశారు. కాబట్టి